వైఎస్ఆర్ ది లెజెండ్. రైతును రాజును చేసిన మహనీయుడు రాజశేఖర్ రెడ్డి. వారి కోసం పథకాలు ప్రవేశపెట్టారు. రంగారెడ్డి జిల్లాలో తొలిసారిగా ప్రారంభించిన రైతు చైతన్య యాత్ర అన్నదాత ఆర్థిక స్వావలంబనలో ఓ మైలురాయి. రైతు చైతన్య యాత్ర ఫలాలను తొలిసారిగా అందుకున్న రైతుల మనోభావాలు ఎలా ఉన్నాయో ఒకసారి పలకరిద్దాం. ఇది రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం కొత్తపల్లి గ్రామం. వైఎస్ఆర్ హయాంలో రైతు చైతన్య యాత్రకు ఇక్కడే బీజం పడింది. రైతులకు వ్యవసాయ మెలకువలపై అవగాహన కల్పించేందుకు రంగారెడ్డి జిల్లా నుంచి ఈ యాత్రకు శ్రీకారం చుట్టారు. పల్లెపల్లిలో వ్యవసాయ అధికారులు పర్యటించి సాగు విధానాలు, ఎరువుల వాడకం, ఆధునిక వ్యవసాయ పరికరాలు తదితర వివరాలను రైతులకు తెలియచేయాలనే లక్ష్యంతో రైతు చైతన్య యాత్రను మహానేత వైఎస్ఆర్ ప్రారంభించారు. మహానేత ప్రారంభించిన ఈ యాత్ర లక్షలాది మంది రైతుల్లో చైతన్యాన్ని నింపింది. రైతుల సంక్షేమం కోసం వైఎస్ఆర్ చేసిన కృషిని మరిచిపోలేమని చెబుతున్నారు కొత్తపల్లి గ్రామస్తులు. ఏది చేసినా రైతు పక్షపాతి అని పేరున్న రాజశేఖర రెడ్డి గారు రైతులను దృష్టిలో పెట్టుకుని ప్రతి కార్యక్రమం చేయడం జరిగింది. దానిలో భాగంగానే రైతులు బాగుపడితే దేశం బాగుంటున్న ఉద్దేశంతో అతడు రైతులకు కావలసినటువంటి ఏర్పాట్లన్నీ చేసి ఇత్తనాలు కానీ, ఫర్టిలైజర్స్ కానీ ప్రతి ఒక్కటి చూడంగా వారికి అందుబాటులో పెట్టాలి, రేట్లు పెరగకుండా చూడాలి, రైతు బాగుపడితేనే దేశం బాగుపడుతున్న ఉద్దేశంతో అతడు చాలా చేయడం జరిగింది. దాని ద్వారా రైతులందరూ కూడా వాటిని పాటించి చాలా లాభం పొందడం జరిగింది. అతడు ముఖ్యంగా డ్రిప్ ఇరిగేషన్ గురించి మా గ్రామంలో చెప్పి చాలా మంది రైతులకు డ్రిప్ గురించి తెలియజేసి దాని ద్వారా చాలా దిగుబడి చేసుకోవచ్చు అని నిరూపించిండు. దాన్ని బట్టి మేము కూడా డ్రిప్ ఇరిగేషన్ పెట్టుకొని ఉన్న వాటర్తోనే ఈరోజు చాలా చక్కగా పారుబడి చేసుకొని బ్రతకడం జరుగుతుంది. రైతుల గురించి చాలా పాటుపడే రాజశేఖర్ రెడ్డి గారు లేని లోటు ఈరోజు ఖచ్చితంగా కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా అతను చేసిన మేలు, ప్రతి కుటుంబం కూడా అతని ద్వారా లబ్ధి పొంది ఈరోజు అతను చనిపోయిన వారి ఆత్మలో ప్రశ్నించుకొని అతడు చనిపోయినా కానీ అతన్ని ఈరోజు తలుచుకుంటున్నారంటే అతను చేసిన మంచి పనులే కారణమని మా గ్రామం తరపున నేను తెలియజేస్తున్నాను. అంటే ఆ రోజు 100 పాలు అయ్యేది, ఈ రోజు 400 పాలు మా గ్రామంలో ఇవాళ మిల్క్ సెంటర్లో కలెక్షన్ అవుతున్నాయి. అదేగాక ఈ యొక్క మిల్క్ సెంటర్లోనే కాక ప్రైవేట్ వాళ్ళు కూడా హైదరాబాద్ మాకు నియరెస్ట్ 40 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి హైదరాబాద్ కు ఇక్కడ నుంచి డైలీ 2-3 క్వింటర్ల పాలు పోతున్నాయి. అంటే మొత్తం టోటల్ మా గ్రామం లోపల 800 లీటర్ల పాల సేకరణ ఈ రోజు జరుగుతున్నది. అదేవిధంగా వాళ్ళు రైతు ఇవే కాక గొర్రెలను కూడా మా గ్రామం లోపల ఒక బ్యాంకు నుంచి లోన్ తీసుకొని ఆ బ్యాంకు ద్వారా ఎంతో డెవలప్మెంట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ చైతన్య యాత్ర ద్వారా మళ్ళీ కూడా ఇది కొనసాగించి ప్రజలలో మంచి అవగాహన కల్పించాలని మేమందరం కోరుకుంటున్నాం. వైఎస్ఆర్ మరణంతో ఈ యాత్ర లక్ష్యాన్ని పాలకులు నీరుగార్చారనే విమర్శలున్నాయి. నామమాత్రంగా వ్యవసాయ అధికారులు గ్రామాల్లో పర్యటించి చేతులు దులుపుకుంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.